జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడైనటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. అలాగే నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు. కొద్దిమంది ఓటమి చవిచూడబోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో +or-3% కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి +or-3% ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది. అలాగే పీడిక రాజన్న దొర సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు రాష్ట్ర మంత్రి. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి రూరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మంత్రి. వారు కూడా ఓటమి చవిచూడబోతా ఉన్నారు. దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కొట్టు సత్యనారాయణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో. అలాగే జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి. వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెడన నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. స్వల్ప తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది. శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ప్రస్తుతం కొండేపి అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది.
అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలిచే అవకాశం ఉన్నది. అలాగే కె అహ్మద్ బాషా గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శ్రీమతి ఉషశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు అతి స్వల్ప తేడాతో ఓటమి చవిచూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గుమ్మనూరు జయరాం గారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లి నుండి ఓటమి చవి చూడనున్నారు. అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సినీ నటి అండ్ మంత్రివర్యురాలు వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. అలాగే మరికొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల యొక్క ప్రస్తావన కూడా చేయాలి. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వారు టెక్కలి నియోజకవర్గం నుండి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు. అలాగే వల్లభనేని వంశీ గత 2 సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో వ్యక్తిన వ్యక్తి గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈసారి కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవిచూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రఘురామకృష్ణరాజు గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది. వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అనకాపల్లి నుండి గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చవిచూడనున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయి రెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది. వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. రాష్ట్రంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం మనం చర్చించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 10% మించినటువంటి ఓట్ల తేడాతో ఓడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం, ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని 90% మందిని ప్రకటించేసి
నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా సిద్ధం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం. అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో, ఇది నేను గతంలో కూడా చెప్పాను. ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది. 71% మంది గ్రామీణ ప్రజానీకం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ధి పొందాలన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామ స్థాయి నాయకుడి దగ్గరకో, మండల స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దానితో పాటు గతంలో ఉన్న 31 లక్షల పెన్షన్దారులను 64 లక్షలకు పెంచడం, గత ప్రభుత్వం కేవలం చివరి 2 నెలల్లో ఇచ్చినటువంటి 2,000 రూపాయలతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల పాటు 2,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెన్షన్ ఇవ్వటం, దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగటం, వీటన్నిటికి మించి ప్రతి 2 నెలలకో 3 నెలలకో మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో, గ్రామీణ ప్రజానీకం ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ ప్రభుత్వానికి సుమారుగా 56% మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేది కాదు, ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే 56% మంది మహిళలు ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి. కేవలం 42% మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది. అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది. సుమారుగా మహిళల్లో 13 నుండి 14% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే, పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45.35% పరిమితమైంది. తెలుగుదేశం కూటమి 51.56%, అంటే సుమారుగా 6% మగవాళ్లలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పడటం మనం చూశాం. ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, మొన్న జరిగిన ఎన్నికల్లో 4,78,000 ఓట్లు, సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం, ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ
కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అనేక రకాల ఒత్తిళ్లు, అనేక రకాల విమర్శలు అన్ని మా ప్రొఫెషన్ లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా, మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని, ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా, ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 21-22 రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెడుతున్నాము. కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు, 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా బెట్టింగులు లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ ఆఫ్ 2024 జనరల్ ఎలక్షన్ గురించి క్యూ మేఘా అమేజ్ పొలిటికల్ సొల్యూషన్స్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ 2024 గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అనంతపూర్ డిస్టిక్ చూసినట్లయితే మనము 8 కాన్స్టిట్యున్సీలకి 6 కాన్స్టిట్యున్సీలు వైఎస్ఆర్సీపీ, ఉరువకొండ టీడీపీ క్లియర్గా గెలవబోతున్నది. ఒకటి టఫ్ ఫైట్గా ఉంటుంది, అది రాయదుర్గంగా చెప్పబడుతున్నది. సత్యసాయి డిస్టిక్లో 6 కాన్స్టిట్యున్సీలకు గాను 4 వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ, 1 టఫ్ ఫైట్ ఉంది. టీడీపీ పెనుగొండలో గెలవబోతున్నది. హిందూపూర్లో టఫ్ ఫైట్ ఉంటుంది. బాలకృష్ణ గారు హిందూపూర్లో టీడీపీ వైపు నుండి పోటీ చేస్తున్నందున
ఈసారి చాలా టఫ్ ఫైట్ జరుగుతున్నది. ఇక్కడ ఎడ్జ్ ఉంది, వైఎస్ఆర్సీపీ కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఇక్కడ నగిరిలో రోజా పోటీ చేస్తున్నది, అక్కడ టఫ్ ఫైట్గా ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు చాలా తక్కువ మెజారిటీతో గెలవబోతున్నాడు. అండ్ పలమనేరులో టఫ్ ఫైట్గా ఉన్నది. అంటే వైఎస్ఆర్సీపీ చిత్తూరు డిస్టిక్లో 4 స్థానాలకు గాను టీడీపీ 1 స్థానంలో, టఫ్ ఫైట్ 2 స్థానంలో ఉంటున్నది. శ్రీ బాలాజీ డిస్టిక్లో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 స్థానాలలో 1 టఫ్ ఫైట్లో ఉంది, టఫ్ ఫైట్ ఉన్నది. శ్రీకాళహస్తి డిస్టిక్లో టఫ్ ఫైట్గా ఉన్నది. అన్నమయ్య డిస్టిక్ 6 స్థానాలకు గాను 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 1 టఫ్ ఫైట్లో ఉంది, పీలేరు స్థానము టఫ్ ఫైట్లో ఉన్నది. కడప డిస్టిక్లో పొద్దుటూరు స్థానము టీడీపీ కైవసం చేసుకోబోతున్నది, 6 స్థానాలలో వైఎస్ఆర్సీపీ విజయం చేకూరుస్తున్నది. కడపలో పులివెందులలో హై మెజారిటీ అంటే 60,000 పైన మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. కర్నూలు డిస్టిక్లో చూసినట్లయితే కర్నూలు సిటీ మాత్రమే చాలా టఫ్ ఫైట్గా ఉన్నది. మిగతా 7 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్గా విజయం సాధించబోతున్నది. నంద్యాలలో బండగానపల్లిలో టఫ్ టీడీపీకి వెళుతున్నది, టీడీపీ ఈజీగా గెలుస్తున్నది. ఇక్కడ మిగతా 5 స్థానాలలో వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ చేయబోతున్నది. నెల్లూరు సిటీ నారాయణ ఈజీగా గెలవబోతున్నారు టీడీపీ నుంచి. మిగతా 7 స్థానాలలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్గా గెలవబోతున్నది. ప్రకాశం డిస్టిక్లో 8 స్థానాలలో గాను 7 స్థానాలలో వైఎస్ఆర్సీపీ 1 స్థానం టఫ్గా ఉన్నది. బాపట్లలో 6 స్థానాలకు గాను 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 3 స్థానాలలో టీడీపీ 1 స్థానంలో టఫ్గా ఉన్నది. వేమూరు ఎస్సీ నియోజకవర్గంలో టఫ్ ఫైట్గా ఉన్నది. అలాగే కృష్ణాలో వైఎస్ఆర్సీపీ 4 స్థానాలకు గాను టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి 2 స్థానాలు టఫ్ ఫైట్లో 1 ఉంటున్నది. ఇక్కడ మచిలీపట్నంలో టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇంకోటి ఏలూరులో వచ్చేసి ఏలూరులో 7 నియోజకవర్గాలను 7ను వైఎస్ఆర్సీపీ క్లియర్గా విన్ అవ్వబోతున్నది. వెస్ట్ గోదావరిలో టీడీపీ 3 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 1 స్థానము ఇక్కడ కైవసం చేసుకోబోతున్నది. 3 స్థానాలలో టఫ్గా ఉంటున్నది. ఈస్ట్ గోదావరిలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 స్థానాలలో, టీడీపీ బీజేపీ జనసేన 1 స్థానంలో గెలవబోతున్నది. కోనసీమలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు, టీడీపీ 2 స్థానాల్లో, టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉండబోతున్నది. కాకినాడలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 2 సీట్లను కైవసం చేసుకోబోతున్నది. తూని కాకినాడ సిటీ మాత్రమే. ఇక్కడ కాకినాడలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎడ్జ్ అంటే టఫ్ ఫైట్లో ఉంది, ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నెక్స్ట్ అనకాపల్లిలో 7 స్థానాలకు గాను 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. ఎన్డీఏ కూటమి 4 స్థానాలకు కైవసం చేసుకోబోతున్నది, 1 టఫ్ ఫైట్లో ఉంటున్నది. విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నంలో కూడా 6 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 స్థానాలలో, ఎన్డీఏ కూటమి 3 స్థానాలలో. ఇక్కడ టఫ్ ఫైట్ ఏమీ లేదన్న మీకు తెలియజేస్తున్నాము. విజయనగరంలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు, ఎన్డీఏ కూటమి 1 స్థానము, టఫ్ ఫైట్ 1 స్థానంలో ఉందని మీ దృష్టికి తెస్తున్నాము. బొబ్బిలిలో టీడీపీ క్లియర్ విన్ అవుతున్నది. రాజమెస్సి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటున్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. శ్రీకాకుళంలో 7 స్థానాలకు గాను 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ కూటమి 2 స్థానాలలో గెలవబోతున్నది. ఆలూరు సీతారామరాజు మాన్యము
ఈ 7 స్థానాలకు గాను 7 వైఎస్ఆర్సీపీ క్లియర్ స్వీప్గా విన్ కాబోతున్నది. అలాగే మీకు ఇప్పుడు ఎంపీ స్థానాల గురించి చెప్పబోతున్నాము. ఇప్పుడు ఇదంతా ఇచ్చిన రిపోర్టు ఓన్లీ ఎమ్మెల్యేల గురించి. ఎంపీ స్థానాల్లో వచ్చేసి అనంతపురం ఎంపీ స్థానం వైఎస్ఆర్సీపీ క్లియర్ స్వీప్గా విన్ అవ్వబోతుంది. సత్యసాయి డిస్టిక్లో హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. చిత్తూరు పార్లమెంట్ స్థానము వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. తిరుపతి పార్లమెంట్ స్థానము వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. రాజంపేట పార్లమెంట్ స్థానము వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. కడపలో మీకు తేలాల్సింది ఏంటంటే ఇక్కడ వైఎస్ షర్మిల గారు అవినాష్ గారు ఇద్దరు పోటాపోటీ జరగడం వలన అవినాష్ గారు హై మెజారిటీతో కడపలో పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోబోతున్నాడు. డిపాజిట్లకి దగ్గరగా షర్మిలమ్మ ఉంటుందని మా సర్వే తెలుపుతున్నది. అండ్ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. నంద్యాల వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని విజయసాయిరెడ్డి గారు హై మెజారిటీతో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. ప్రకాశం డిస్టిక్ ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. బాపట్లలో టీడీపీ పార్లమెంట్ స్థానం కైవసం చేసుకోబోతున్నది. నర్సారావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. గుంటూరులో టీడీపీ పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ విన్ కాబోతున్నది. విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ విన్ చేసుకోబోతున్నది. ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. నరసాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. అమలాపురం టీడీపీ పార్లమెంట్ స్థానం చాలా టఫ్గా ఉంది. ఇక్కడ పోటాపోటీగా ఉంది. సో కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. అనకాపల్లిలో టీడీపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. విశాఖపట్నము వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. విజయనగరము వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. శ్రీకాకుళము వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. అరకు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. టోటల్గా వైఎస్ఆర్సీపీ 175 స్థానాలకు గాను 114 స్థానాలు డైరెక్ట్గా విన్ కాబోతున్నది. క్యూమేగా అమేజ్ పొలిటికల్ సర్వే ద్వారా మేము తెలియజేయడం ఏమంటే 114 స్థానాలని ఎటువంటి పోటీ లేకుండా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నది. ఎంపీ స్థానాల్లో 21 ఎటువంటి పోటీ లేకుండా గెలవబోతున్నది. ఎన్డీఏ కూటమి 38 స్థానాల్లో ఎటువంటి సందేహం లేకుండా 38 స్థానాల్లో గెలవబోతున్నది. 3 స్థానాలలో ఎంపీ స్థానాలని ఎన్డీఏ కూటమి గెలవబోతున్నది. టఫ్ ఫైట్లో 23 ఉన్నాయి. 23 ఎంపీ స్థానం ఒకటి ఉంది. 23లో నుండి 10 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉన్నాయి. 13 స్థానాలకి ఎన్డీఏ కూటమి ముందంజలో ఉందని తెలియజేస్తున్నాము. టోటల్గా 175కు గాను 120 పైన వైఎస్ఆర్సీపీ 22 ఎంపీలు +−2 ఎంపీస్గా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీస్ ఎన్డీఏ కూటమికి 50 నుంచి 60 స్థానాలు కైవసం చేసుకోబోతుందని మా ఎంపీ వచ్చి 3 +−2గా మేము ఇవ్వడం జరిగింది. అంటే 3 స్థానాలు లేదా 1 స్థానం కానీ ఎంపీగా గెలుచుకోబోతుందనేది మా ఉద్దేశము. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ ఆఫ్ 2024ని మేము తెలియజేయడం జరిగింది. ఏమండి
ఇది డిసెంబరు నుండి మేము స్టార్ట్ చేశామండి. స్టిల్ ఎగ్జిట్ పోల్ దాకా చేశాము. ఒక నియోజకవర్గానికి గాను 80,000 శాంపుల్ దగ్గరగా మేము తీయడం జరిగింది. ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది మా ఆర్గనైజేషన్ ద్వారా. నియర్లీ 500 అబో మా యొక్క స్టాఫ్ నుండి తీసుకొని చేయడం జరిగింది సార్. ఒక నియోజకవర్గానికి 80,000 శాంపుల్ తీయడం జరిగింది సార్. నియోజకవర్గానికి 80,000 శాంపుల్ తీయడం జరిగింది. అది తీసిన తర్వాతనే స్పష్టంగా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, కానీ టఫ్ ఫైట్ ఉందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అవునండి, ఇప్పుడు టోటల్గా మనము 38 వచ్చినాయి. 38 అనేది క్లియర్ కట్గా మన ఆర్గనైజేషన్ ద్వారా, మనం ఆర్గనైజేషన్ సర్వే ద్వారా 38 క్లియర్గా ఎటువంటి లేకుండా విన్ అవుతుంది. టఫ్ ఫైట్లో 13 ఉన్నాయి వాళ్ళకి. అంటే ఏ రకంగా దోహదం చేసినాయంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆయనకి కొద్దిగా నష్టాన్ని కలిగించినాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే చివరి నిమిషంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రతిపాదించిన తర్వాత కూడా బీఫామ్ ఇచ్చినప్పుడు అనుకోకుండా వేరే వాళ్ళకి మార్చడం వల్ల ఇంత తక్కువ వచ్చినదని చెప్తాము. ఇంకోటి ఏంటంటే బీజేపీతో కలిసిపోవడం వల్ల అక్కడ మైనస్ అవుతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇంకోటి వచ్చేసింది వీళ్ళు లైన్ టైటిలింగ్